వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆపరేషన్ సింధూర్ భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో విజయవాడలోనూ తిరంగ ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిర్ణయించారు. శుక్రవారం ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ జరగనుంది. ఈ క్రమంలో తిరంగ ర్యాలీలో పాల్గొనాలని కూటమి నేతలను పురంధేశ్వరి ఆహ్వానించారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆమె ఫోన్ చేసి ర్యాలీలో పాల్గొనాలని కోరారు. దీంతో పురంధేశ్వరి పిలుపు మేరకు జనసేనాని ఈ ర్యాలీలో పాల్గొంటారని చెప్పారు. ఇక ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారని పురంధేశ్వరి వెల్లడించారు. అదేవిధంగా భారత సైనికులకి మా యొక్క సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. రేపు అంటే 16వ తేదీన అంటే కొన్ని జిల్లాల్లో చేసినప్పటికీ రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా తిరంగా యాత్ర నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. 3 పార్టీలు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన 3 పార్టీలు కలిసి రేపు తిరంగా యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా చేస్తాము. రేపు సాయంత్రం 6 గంటలకి ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంచ్ సర్కిల్ వరకు పాదయాత్ర జరుగుతుంది. దానిలో భాగంగా 3 పార్టీలకి చెందినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. మీరందరూ చూసే ఉంటారు. పాలిట్ బ్యూరోలో కూడా వారు ఇచ్చినటువంటి పిలుపు, అందరూ కూడా ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొనమని చెప్పి వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు. కనుక రేపు సాయంత్రం 6 గంటలకి ప్రారంభమయ్యేటువంటి ఈ తిరంగా ర్యాలీ ఏదైతే విజయవాడలో ప్రారంభం చేస్తామో ఇందిరాగాంధీ స్టేడియం నుండి, దానిలో చంద్రబాబు గారు పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క వెసులుబాటును బట్టి రావచ్చు, వారు చెప్తా ఉన్నారు. మనోహర్ వారు వస్తున్నారు. అదేవిధంగా మనోహర్ గారు కూడా పాల్గొంటారు. మా పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సత్యకుమార్ గారు ఉన్నారు, వారు కూడా ఉంటారు. కనుక రేపటి నుండి ఒక వారం రోజుల పాటు ఈ తిరంగా యాత్ర ప్రతి స్థాయిలో కూడా రాజధాని, జిల్లా స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం తెలుపుతూ, ఇవాళ దురదృష్టం ఏమిటంటే కొంతమంది నాయకులు వ్యోమిక సింగ్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా సోఫియా ఖురేషి ఎవరైతే ఉన్నారో వారి కులం మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం.